7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దాం. జకరయ యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా? మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సైన్యములకు అధిపతియగు యెహోవా సత్యము అనుసరించి తీర్పు తీర్చుడి. అమ్మా జకర్యానేనా మీరు చదివేది? 7 నుంచి చదివినవా? వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి ఏయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎర్రకోను వారును యెబూసీల వలె నుందురు. నేను కన్నులారా చూచితిని కనుక వాదించు వారికను సంహరింపకూడను. తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను. దానిని కాపాడుకున్నటకై నేనొక దట్టు పేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అదే నమ్మ చదివింది నువ్వు? 7వ అధ్యాయం చదివా అమ్మా? 7 నుంచి 9 వరకు. సరే, ఇక్కడ మనము గాడిద మీద ఎక్కువచ్చిన రాజు ఎవరమ్మా? యేసు ప్రభువా. ఎవరు వచ్చిందయ్యా? యోహానయ్య? యేసు ప్రభువా. ఎవరన్నా ఎక్కింది అంతకుముందు ఆ గాడిద మీద? ఎవరు ఎక్కలేదు. ఆయన దీనుడై తగ్గించుకొని మరి ఆ గాడిద మీద ఎక్కిపోయాడు. మరి అంత గొప్ప రాజుగా మనకు ఉన్నాడు. ఇప్పుడు రాజులు లోకానుసారమైన రాజులు ఏం చేస్తారు? గాడిద మీద ఎక్కి రమ్మంటే వస్తారా? తగ్గించుకోరు, వాళ్ళు హెచ్చించుకుంటారు. లోకానుసారమైన రాజులు ఏం చేస్తారు? గుర్రాల మీదనో రథముల మీదనో లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ల మీదనో విమానములు కార్లు బైకులు ఏవేవో ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడున్నటువంటి సౌలభ్యం అది ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు రాజుగా గాడిద మీద తగ్గించుకొని వచ్చాడు. అంటే తగ్గింపు కలిగినటువంటి రాజుగా మనకు ఉన్నాడు. ఈయన దీనుడై ఉన్నాడు కాబట్టి ఈయన యందు మనము ఆనందించాలి. ఆయన రాజ్యంలో మనము ఉంటూ ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు అనంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎట్లొచ్చిందమ్మా? ఎలా వచ్చిండు? గాడిద మీద ఎక్కి వచ్చిండు. ఎలా ఉన్నాడు? దీనుడై ఉన్నాడు. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి నుంచి రాజైన హేరోదు దినములో యూదయ దేశమందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పిరి. ఏమొచ్చిందమ్మా? తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు వారు పుట్టిండు, ఎక్కడ ఉన్నాడు? యూదులకు రాజు అని చెప్పి చిన్న పిల్లవాడు రాజుగా అని చెప్పి వారు జ్ఞానులు చెప్పారు. ఆ రాజ్యంలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా తెలియదు ఆయన రాజు అని చెప్పి. కానీ ఎవరికి తెలుసు? జ్ఞానులకు తెలుసు. జ్ఞానులు మరి దేవుని ఒక ఆధీనంలో ఉన్నటువంటి జ్ఞానులై ఉంటూ ఉన్నారు. మరి అక్కడ
చంపాలని చెప్పేటటువంటి ప్రణాళికతో ఏం చేసిండు, పంపించిండు ఒక రాజు. అరే నేను రాజుగా ఉన్నాగా మళ్ళొక రాజు ఎవరు అని చెప్పి వాళ్ళను హతమార్చడానికి పంపించారు. తెలుసుకొని వచ్చి నాకు చెప్పమని చెప్పి పంపిస్తే వీళ్ళు ఆ రాజును సాగిలపడి మొక్కి, మరి ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి, మీకు ప్రమాదం ఉంది అనేటటువంటిది దేవదూత వాళ్ళకి చెప్పగా, మరి అక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2 సంవత్సరాల పిల్లల లోపు ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా చంపేసిండు రాజు. ఎందుకు అని అంటే ఆయన రాజుగా ఉండకూడదు, నేను మాత్రమే రాజుగా ఉండాలనేటటువంటి ప్రణాళిక ఆ రాజుకు ఉన్నది. కాబట్టి ఆయన అలా చేశాడు. కానీ ఈ రాజు ఎందుకొరకు వచ్చాడనంటే మనుషుల ఆస్తిపాస్తుల కొరకు వచ్చిన రాజు కాదు. ఆయన పరలోకానికి నడిపించేటటువంటి రాజు అయి ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో బలపరచడానికి వచ్చిన రాజు అయి ఉన్నాడు. మనమేమనుకుంటామనంటే ఏదైనా ఇస్తే బాగుండు, ఏదైనా తెస్తే బాగుండు, ఇస్తే బాగుండు, తెస్తే బాగుండు అని ఇదే కోరుకుంటాం. కానీ పరలోకానికి నడిపించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. పాపిని ప్రేమించిన పరముకు నడిపించే ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పరముకు నడిపించే ప్రేమ, మన యేసుని ప్రేమ, మన రక్షకుని ప్రేమ, మన యేసుని ప్రేమ, మన రక్షకుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, యేసుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, యేసుని ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పరముకు నడిపించే ప్రేమ. ఆయన పరముకు నడిపించడానికి ఆయన ప్రేమను వెళ్ళపరిచి ఈ లోకంలో కుమారునిగా జన్మించి రాజుగా నియమింపబడి సర్వాధికారాలు ఆయన ఆధీనంలో ఉన్నామనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 21వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనై చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని అనున్నది. చూడండి, గాడిద మీద ఎక్కి తగ్గించుకొని వచ్చాడు. 25వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజుని తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మనమందరం కూడా దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనమేమనుకుంటామంటే ఇక్కడ ఉన్నటువంటిదే మన రాజ్యం అని అనుకుంటాం, ఇక్కడ ఉన్నదే ఇది శాశ్వతమని అనుకుంటాం. ఏముందయ్యా బతకడము సావడము, ఏముందయ్యా తినడము సావడము, ఏముందయ్యా ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి సుఖిద్దుమో, మందు దాటి సుఖం వస్తుందో, ఇందు చేసుకుంటే సుఖం వస్తుందో, లేకపోతే వ్యభిచారం చేస్తే సుఖం వస్తుందో, పాపం చేసి దొంగిలిస్తే దాని ద్వారా సుఖం వస్తుందో, లోకానుసారమైనటువంటి సుఖం కొరకే మన కన్నులు వెతుకులాడుతూ ఉంటాయి. కానీ పరలోకానికి సంబంధమైనటువంటి రాజుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. బరబా ఒకసారి అన్నప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే, బరబా నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు. ఏమన్నాడు, మనమిద్దరం కలిసి ఈ రాజ్యాన్ని పరిపాలన చేసుకుందామనంటే, బరబా నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు. ఎందుకనంటే ఈయన పరలోక సంబంధమైన రాజుగా వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు శాశ్వతమైన రాజులు కాదు, తాత్కాలికమైన రాజులు. పరిపాలన చేస్తారు, వెళ్ళిపోతారు. సౌలు గారు, దావీదు గారు, నెబుకద్నెజర్ గారు, అనేకులు సొలొమోను గారు రాజ్య పరిపాలన చేశారు, వెళ్ళిపోయారు.
కానీ మన రాజు ఎటువంటి రాజు అంటే శాశ్వతమైన రాజు అయి ఉన్నాడు. లూకా సువార్త 1:33. ఆయన యాకోబు వంశస్థులను ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. యుగ యుగములు వేలును. ఆయన రాజ్యము ఆ అంతము లేనిదై ఆ ఉండునని ఆమెతో చెప్పెను. ఆయన రాజ్యం ఎట్లుందంటమ్మా? అంతము లేనిది అంతము లేనిదై ఎట్లుంటదంట? యుగ యుగములు ఉంటాడు. ఏలును ఉంటది. యుగ యుగాలు వెళ్తుందని అంట. ఎప్పటి వరకు వెళ్తుందమ్మా? యుగయుగము. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువక ఆయన మనల్ని కాపాడడానికి, విడువక తన ప్రణాళికను మనల్ని చూపించడానికి దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. ఆనాడు యెరూషలేం ప్రణాళిక, ఆనాడు ప్రవచనాల ప్రణాళిక, ఆనాడు దేవుని ప్రణాళిక, జగతికి పునాది వేయబడక మునుపున్నటువంటి ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభువాన్ని రాజుగా మనకు పంపడానికి దేవుని ప్రణాళిక అయి ఉంటున్నది. యోహాను సువార్త 1:49. నజరేయుడు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయన ఉత్తరమిచ్చెను. ఏమన్నాడమ్మా ఇక్కడ? నజరేయుడు బోధకుడా, నతానియేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఈయన ఇశ్రాయేలుకు రాజుగా అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలకు అందరికీ ఆయన రాజుగా నియమింపబడ్డాడు యేసు ప్రభు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే 8వ అధ్యాయము 18వ అధ్యాయం 37 వచ్చిన యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, నీవు యూదులకు రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు. ఎస్ ఐఎమ్ కింగ్, నేను రాజుని అన్నాడు. నీవు అన్నట్టే అంటే నేను పరలోక సంబంధమైన రాజుగా వచ్చానని చెప్పి సెలవిచ్చి ఉంటున్నా. సత్యమందు ఎవరైతే ఉంటే వారు నాకు నా రాజ్యంలో ఉంటారని చెప్పి దేవుని వాక్యం సెలవివ్వబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించుండవలెను. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించుండెను. చూడండి ప్రియమైనటువంటి సంగమా, క్రీస్తు సంగమా, మనమందరం కూడా ఆయనకు లోబడి సాత్వికమైనటువంటి దీన మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి లోబడి ఆయన రాజుగా మనం అంగీకరించాలి. సత్యమందు ఎవరైతే ఉంటే అవును నీవు అన్నట్టుగానే అన్నాడు యేసు ప్రభువారు, నేను రాజునే అన్నాడు. మరి ఆ రాజు యొక్క యేసు ప్రభువారి యొక్క రాజు నాయకత్వంలో ఆయన పరిపాలనలో సత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి వారిగా యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయడం చెప్పి సెలవిచ్చినట్టుగా సత్యమందు మనం ప్రతిష్ఠింపబడి ఉన్నాము. మనం క్రీస్తు రాజుగా ఉన్నాడు, మనం ఆయన రాజ్యంలో మనం ఉన్నామనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. అనాది ప్రణాళిక, యెరూషలేము ప్రణాళిక నుండి, జగత్తుకు పునాది వేయబడక మునుపు ప్రణాళికలో నుండి క్రీస్తు రాజుగా మా కొరకు నియమించడానికి మీ ప్రణాళికలో నియమించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి.
విన్న వాటిని కన్న వాటిని విడిచిపెట్టక ఇతరులతో ప్రచురం చేయడానికి మంచి భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బాధ అయినా, ఇబ్బంది అయినా, శోధన అయినా, విరికైనా ఏదైనప్పటికీ కూడా క్రీస్తు రాజుగా క్రీస్తు రాజులుగా ఉండగా మేము ఆయనకు లోబడి ఉండేటటువంటి మంచి మనసును మాకు అనుగ్రహించమని వాక్యం విన్నాము. ప్రియులందరికీ, వాక్యం వింటున్నటువంటి యూట్యూబ్ లో వింటున్నటువంటి ప్రియులందరికీ నాయన బోధించినటువంటి నాకును వాక్యంతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.